అండ్ మంగ్లీ అక్క ఉంది కదా, సింగర్ మంగ్లీ, ఆమెది వచ్చేసి కర్నూలు డిస్టిక్ అనమాట. కర్నూలు డిస్టిక్లో ఎక్కడ అంటే తాండా, అది బసినేపల్లి తాండా అని చెప్పేసి ఆ ఊరు. మనం ఇప్పుడు వాళ్ళ ఊరికి వెళ్తున్నాం. ఇక్కడ చూపిస్తాం చూడండి వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉందో చూడండి. అందరూ బసినేపల్లి అంటుంటారు కానీ బసినేపల్లి కాదు, బసినేపల్లి పక్కన ఉన్న బసినేపల్లి తాండా చూపిస్తున్నా అండి. చూడండి, ఇదే ఈ బసినేపల్లి అంటే బసినేపల్లి తాండా అంటే ఇదే. మంగ్లీ అక్క వాళ్ళ ఇల్లు ఇది అంట చూడండి. ఇది క్లారిటీ వస్తలేదే, అదే మంగ్లీ అక్క వాళ్ళ ఇల్లు. ఈ షాప్ మంగ్లీ అక్క పెట్టుకుంది. మీరేమవుతారు మంగ్లీ అక్కకి? మంగ్లీ అక్క కంటే ఏం కాము, హెల్త్ పరంగా అయితే సాయం చేసింది. ఊర్లో బాగానే చేసింది అక్క. మీకు కానీ మీకు ఏమైనా ప్రాబ్లం ఉండేనా, హెల్త్ ఇష్యూస్ సంబంధించి? అంటే కిడ్నీ స్టోన్స్ ఆపరేషన్ చేయించుకున్నాను. ఓకే ఓకే. అందులోపల ఆమెనే కొంచెం పెట్టించింది మాకు. ఓకే ఓకే, అవునవును. ఇంకా ఎవరికైనా చేసింది అక్క ఇక్కడ? ఇక్కడైతే ఏం లేదు కానీ ఇక్కడైతే చేసింది. గూళ్ళకు దాంట్లోకి ఇచ్చింది. ఓహోహో. ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు ఒకసారి మన నాగేంద్ర ఉన్నాడు కదా, తుగ్గల నాగేంద్ర, ఆయన ఓపెనింగ్ చేసినప్పుడు కూడా వచ్చింది అక్క. అవునవును, అక్క మంచిది అయితే. పర్వాలే, ఏదైనా సాయం చేస్తుంది. ఏమైనా స్కూల్లో ఎవరైనా పిల్లలు, అనాథ పిల్లలు ఏమన్నా? అనాథ పిల్లలకు కూడా ఈసారి తీసుకుంటానండి. అవునవులే. ఉన్నారా ఎవరన్నా పిల్లలు? అనాథ పిల్లలు అంటే అనాథ పిల్లలు ఉన్నారు, లేని పిల్లలు, వాళ్ళ తండ్రి లేకపోతే కొడుకున్న వాళ్ళకి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాను. అయితే ఈ అక్క షాపే పట్టించింది అంతా. అక్క వాళ్ళ ఇల్లు అక్కడే ఉంది, ఎదురుగా ఉన్న ఇల్లే. ఇక్కడ అన్నకి హెల్ప్ చేసిందంట, అందుకని అన్న మనకు చెప్తున్నాడు అనమాట అక్క చేసిన మంచి. ఓకేనా, థ్యాంక్ యూ. మరి ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇంకా ఏమన్నా ఈ గుడి కూడా కట్టించింది అక్కడేనా? వెనక అక్కడ మీకు కనపడుతుందా? వెనక కనపడుతుంది కదండి ఆ గుడి, ఆమె కట్టించింది అనమాట. ఆ గుడి కూడా అంటే దాంట్లో మేబీ నా పేరు అయితే వద్దు, నేనే కట్టిస్తాను గుడి. అవునులే, మొత్తానికి నేనే కట్టిస్తాను కానీ ఒక పేరు కూడా లేదు, ఏం లేదు. నా పేరు రాయాల్సిన అవసరం లేదు, గుడి మాత్రం నేనే కట్టిస్తాను. అవునులే, అది. అంత మంచి మనసు ఒక్కది. సరే ఫ్రెండ్స్, అండ్ మీకు ఇంకా కొంచెం క్లియర్గా చూపిస్తుంది చూడండి. నేను ఇక్కడ బండి దిగుతాను, క్లోజ్ చేసింది అనమాట. ఎవరు లేరు పెద్దగా ఇంట్లో. మేబీ దసరాకు వస్తారని చెప్పారంట, దసరాకు వస్తారు. ఇదే మంగ్లీ అక్క వాళ్ళు ఓనూరు. గేట్కి తాళం కూడా వేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటారు కదా అంత ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం ఉంటారు. ఇక్కడ చెప్పాను కదా ఇందాక నేను గుడి, ఈ గుడి అనమాట. ఈ గుడికి వచ్చేసి అక్క డబ్బులు ఇచ్చారంట, కానీ నా పేరు ఆపేయొద్దని చెప్పిందంట అక్క. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్, ఈ టెంపుల్కి. అండ్ ఇక్కడ చూసారు ఇంకోటి ఏంటంటే, గుడికి కొన్ని ఊర్లలో పేర్లు ఉంటాయి గుడి లోపల, కానీ దీనికి అసలు ఎవ్వరి పేరు లేదు చూడండి ఎక్కడ. కానీ మామూలుగా దాతల పేర్లు రాసి ఉంటారు, ఎక్కడ పేరు అయితే లేదు. చాలా బాగా కట్టించింది అక్క అయితే. ఇదే అక్క వాళ్ళ ఇల్లు. ఇది బ్యాక్ సైడ్, ఇందాక నేను చూపించింది ఫ్రంట్ సైడ్ అనమాట. అదండి అక్క విశేషం. అంటే అక్క మంచి మనసు, మంగ్లీ అక్క మంచి మనసు, అందుకే అక్క అలా ముందుకు వెళ్ళిపోతున్నారు ఇంకా. ఓకే ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ మనం ఇప్పుడు అక్క మీకేమవుతారు? నాకు అంటే వరుసకి మామ కూతురు అవుతుంది. అవునవునులే, మరదలు. ఓకే, దీపావళికి అయితే కంపల్సరీ. నెక్స్ట్ దీపావళికి వాళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయారు కదంతా, ఎవరు లేరు ఇంట్లో. మొన్నమని వెళ్ళిపోయినారు, ప్రతి నెలకు సూర్యుని వస్తుంది. ఓకే, అవునవునులేండి.